మీ హెయిర్ చాలా బాగుందక్క, చాలా పొడవుగా ఉంది అండ్ చాలా బ్లాక్గా కూడా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో నా హెయిర్ ఇలా ఉండడానికి నేను యూస్ చేస్తున్న కొన్ని రెమెడీస్లో ఈరోజు మీకు షాంపూ అనేది షేర్ చేసుకుంటానండి. ఇది యూస్ చేయడం వల్ల మీ హెయిర్ చాలా బాగుంటుంది అండ్ చాలా సిల్కీగా కూడా ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరొక హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో రీసెంట్గా అందరూ కంప్లైంట్ చేస్తున్నది షాంపూ ప్రాబ్లం అని. సో షాంపూ వల్ల మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందండి. ఎందుకంటారా, మనం ఆయిల్ అనేది నార్మల్గా యూస్ చేస్తాం, అంటే కెమికల్స్ ఎక్కువ ఉండదు ఆయిల్లో. కోకోనట్ ఆయిల్ ఎక్కువ మంది యూస్ చేస్తారు, పారాషూట్ లేదా ఇంకేమన్నా ఆయిల్స్ యూస్ చేస్తుంటారు. దాంతో కంపేర్ చేసుకుంటే షాంపూలోనే మనకి కెమికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే షాంపూ మనకి ప్రిజర్వ్ చేయడానికి 2 ఇయర్స్ షెడ్ టైం ఉంటుందా, అది మనకు అలానే ఉండాలంటే కెమికల్స్ కంపల్సరీ యూస్ చేస్తారు. అలానే మనకి ఆ నురుగు రావడానికి కూడా, అంటే మనం ఫస్ట్ సారి రుద్దంగానే మనకు నురుగు వచ్చేయాలి కదా, అలా వస్తేనే మనకి షాంపూ బాగున్నట్టు. సో అలా రావడానికి కూడా కెమికల్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో మెయిన్ ప్రాబ్లం మనకి షాంపూస్ వల్లే వస్తుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎక్కువ పొల్యూషన్ వెళ్తూ ఉంటాము, సరిగ్గా మన స్కాల్ప్ క్లీన్ చేసుకోకపోయినా, అండ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు అయితే మనం షాంపూ చూద్దామండి. సో నేను ఈరోజు మీకు, మీరు ఏ షాంపూ యూస్ చేసినా కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక యూస్ చేస్తే మీకు కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు మీకు హోమ్ మేడ్ షాంపూ తయారు చేసి చూపించాను. ఆ షాంపూ కనుక మీరు చేసుకోగలిగితే సూపర్ అనమాట. దానికి ఇంకా సెకండ్ ఆప్షనే లేదు. ఫస్ట్ అండ్ సూపర్ షాంపూ అనమాట అది. ఒకవేళ అది చేసుకోవడం కుదరని వాళ్ళు ఇట్లా ట్రై చేయొచ్చు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినవి కింద కామెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట. దానికోసమే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందుగా మీకు నేను ఒక గివ్ అవే అయితే పెట్టాలనుకుంటున్నానండి. మన ఛానల్లో చాలా ఇయర్స్ అయిపోయిందనమాట పెట్టి. యాక్చువల్గా నేను అంటే మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు పెట్టాను. అండ్ ఇప్పుడు బాబు ఫస్ట్ బర్త్డేకి ప్లాన్ చేశాను అనమాట. బట్ దానికంటే ముందుగానే మనకి జౌక్ నుంచి, అంటే జౌక్ అందరికీ తెలిసే ఉంటుంది, బ్యాగ్స్ చాలా పాపులర్ అనమాట. సో ఒక మంచి గివ్ అవే ఆఫర్ అయితే వచ్చింది. మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదండి. నేను జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు సింపుల్గా ఆన్సర్ని కామెంట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ నేను జౌక్ నుంచి ఒక బ్యాగ్ తీసుకున్నాను అనమాట. అది చూపించేస్తాను మీకు, క్వాలిటీ అండ్ దీని గురించి డీటెయిల్స్ తెలుస్తాయి కదా. దాని తర్వాత మీకు గివ్ అవే ఎలా ఉంటుంది అండ్ ఏంటి అనేది డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చెప్తాను. సో నేను తీసుకున్నది వచ్చేసి బ్యాక్ ప్యాక్ తీసుకున్నానండి. ఇంతకుముందు నేను ఒక స్లింగ్ బ్యాగ్, ఆఫీస్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. నేను అదే రెగ్యులర్గా యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నా హ్యాండ్ బ్యాగ్. చాలా బాగుందండి క్వాలిటీ. నాకు అంటే మంచి స్పేసియస్గా ఉందన్నమాట. సో నాకు అన్ని థింగ్స్ పెట్టుకునేదానికి కరెక్ట్గా సరిపోయింది. సో ఇదైతే మా పాప అడిగిందనమాట బ్యాక్ ప్యాక్. ఓకే తీసిస్తానని చెప్పేసి ఇప్పుడు తీసుకున్నా. ఎలాగో వాళ్ళకి స్కూల్ హాలిడేస్ వస్తున్నాయి కదా, మనం ఎక్కడికైనా వెకేషన్ ప్లాన్ చేసినా వాళ్ళ థింగ్స్ వాళ్ళు క్యారీ చేసుకునే దానికి సరిపోతుందనమాట. ఈవెన్ మీరు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా కూడా స్పేస్ చాలా బాగుందండి. ఇది బాగా సరిపోతుంది. సో ఈ బ్యాగ్ వచ్చేసి 100% వెగన్ అనమాట. అండ్ మన ఇండియన్ బ్రాండ్, క్వాలిటీ చాలా బాగుంది. బ్యాగ్స్ అనే కాకుండా ఫుట్వేర్ కూడా ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తానండి. మనం గివ్ అవేకి ఏమి ఇస్తున్నాను అనేది చూద్దాం. ట్రైఫోల్డ్ వ్యాలెట్ అనమాట. మీకు ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను చూడండి. చాలా చిన్న స్లింగ్ బ్యాగ్లో కూడా మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. కార్డ్స్, క్యాష్ అన్నీ కూడా మనకు సరిపోతుందన్నమాట. సో ఈ బ్యాగ్ 3 మెంబర్స్కి వస్తుందండి. అంటే 3 విన్నర్స్ అనమాట మన ఛానల్లో. జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. అండ్ దీంతో పాటుగా ఫస్ట్ రూల్ ఏంటంటే, జౌక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అలాగే బెల్ ఐకాన్ ఉంది కదా, ఆల్, అది కూడా ప్రెస్ చేసి ఉండాలన్నమాట. అది నేను మీకు కింద వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్, వాళ్ళ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు జౌక్లో ఏ ప్రింట్ అంటే ఇష్టము అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి జౌక్ యొక్క మెయిన్ 3 ఫీచర్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒకసారి క్లియర్గా మళ్ళీ మీకు క్వశ్చన్ రిపీట్ చేస్తాను, దానికి ఆన్సర్ కింద కామెంట్ చేయండి.
ఇందాక నేను చెప్పిన సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉండాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఉండాలన్నమాట కామెంట్ బాక్స్లో. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో నేను 3 విన్నర్స్ని సెలెక్ట్ చేస్తానన్నమాట. సో నేనే సెలెక్ట్ చేస్తాను కాబట్టి మీరు కరెక్ట్గా ఆన్సర్ అయితే చేయండి. సో క్వశ్చన్ ఏంటి అంటే, జౌక్లో మీ ఫేవరెట్ ప్రింట్ ఏది, అంటే మీకు బాగా ఇష్టమైన ప్రింట్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఇదనమాట ప్రింట్ అంటే మీకు ఏది బాగా నచ్చిందని. అండ్ సెకండ్ వచ్చేసి మీకు జౌక్లో మెయిన్ 3 ఫీచర్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఇదనమాట క్వశ్చన్. అయితే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో మీరు జౌక్ నుంచి ట్రైఫోల్డ్ వ్యాలెట్ అనేది గెలుచుకోవచ్చు అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు, మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి. సో చాలా బాగుంటాయి జౌక్ బ్యాగ్స్ క్వాలిటీ. నేను యూఎస్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ షాంపూ తయారు చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. మీరు ప్రతి వాష్కి ఇలా 5 మినిట్స్ టైం కేటాయించుకొని షాంపూ ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఒత్తుగా కూడా గ్రో ఉంటుందండి. సో ఫస్ట్ మనం ఇక్కడ వాటర్ని బాయిల్ చేసుకొని అందులో ఉల్లిపాయ తొక్కలండి, ఆనియన్ పీల్ వేసుకోవాలి. సో దీంట్లో మనకి సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే మనకి హెయిర్ ఫాల్ను కూడా కంట్రోల్ చేస్తుందన్నమాట. మీరు ఆనియన్ పీల్ అనేది ఇట్లానే కాకుండా మీరు టానిక్స్ లాగా కానీ హెయిర్ ప్యాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్లో కానీ ఫుల్ ఆనియన్ యూస్ చేసుకోవచ్చు అండి. రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ హెయిర్ చూస్తే నిజంగా ఎంత గ్రోత్ అయిందా అనుకుంటారనమాట. రెగ్యులర్గా యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ టీ పొడి అనమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది. అలాగే హెయిర్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి, సిల్కీ అండ్ షైనీగా ఉంటుంది. నెక్స్ట్ మనం యూస్ చేస్తున్న మందారం ఆకులు, ఇవి ఒక 3 to 4 యూస్ చేయండి. అండ్ టీ పౌడర్ వచ్చేసి ఒక 1 టీ స్పూన్, ఆనియన్ వచ్చేసి ఒక ఆనియన్ పీల్ యూస్ చేస్తే సరిపోతుంది క్వాంటిటీ పరంగా. అండ్ మందారం ఆకులు మన హెయిర్ని బ్లాక్గా గ్రోత్ చేయడానికి అండ్ ఎక్కడైతే బాల్డ్ స్పాచెస్ ఉంటాయో అక్కడ హెయిర్ రావడానికి కూడా హెల్ప్ చేస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. బట్ ఏదైనా సరే మనం డైలీ యూస్ చేస్తూ ఉంటే చాలా మంచిగా ఉపయోగపడతాయండి అన్నీ కూడా. కాకపోతే కాంబినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇప్పుడు ఇది షాంపూ ప్రిపేర్ చేస్తారు కదా, ఇదే కాంబినేషన్లో హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ కనుక యూస్ చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వడకట్టుకొని మీ తలస్నానానికి యూస్ చేయొచ్చు అనమాట. ఇది ఓన్లీ తలస్నానానికనే కాదండి, మనం దీన్ని హెయిర్ టానిక్లా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకున్న వాటర్ని కొద్దిగా పక్కన పెట్టేసి మీరు తలస్నానం అంతా అయిపోయిన తర్వాత కూడా రిన్స్ చేసుకోవచ్చు. అది నేను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అది కూడా చెప్పున్నాను, చూడండి. అండ్ ఇక్కడైతే నేను ఈ వాటర్లో నేను రెగ్యులర్గా వాడే షాంపూ అయితే యూస్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఏ షాంపూ యూస్ చేసినా కూడా ఇలా చేసుకోవడం వల్ల మీకు కెమికల్ అనేది తగ్గుతుందన్నమాట. సో న్యాచురల్గానే ఈ షాంపూ అనేది అవుతుంది. బట్ మీకు కుదిరితే కనుక న్యాచురల్ షాంపూ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా కుదరని వాళ్ళు సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి. అండ్ దీనివల్ల ఏంటంటే మీ హెయిర్ చాలా సిల్కీ షైనీగా కూడా ఉంటుందన్నమాట. సో నేను మీకు ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా నా హెయిర్ చూపిస్తాను. అండ్ ఇక్కడ షాంపూ అనేది ఇప్పుడు మనం ప్యాకెట్స్ యూస్ చేయట్లేదు, బాటిల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ యూస్ చేస్తున్నాం. షాంపూ క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను కూడా ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పారని, లేకపోతే పలానా వాళ్ళు అది వాడుతున్నారు బాగుందని చెప్పారని షాంపూస్ చేంజ్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది చాలా థిన్ అయిందనమాట. అంతకుముందు బాగా లావు ఉండే హెయిర్ షాంపూస్ చేంజ్ వల్ల అండ్ వాటర్ చేంజ్ వల్ల కూడా నాకు ఆ టైంలో నేను వాటర్ కూడా అంటే ప్లేస్ చేంజ్ అయ్యాను. సో వాటర్ చేంజ్ అయ్యాయి అండ్ షాంపూస్ కూడా చేంజ్ చేశాను. సో నా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిందనమాట అప్పటి నుంచి. అప్పటి వరకు ఏంటంటే చాలా తక్కువ ఉండేది. ఆ రెగ్యులర్గా నేను ఏవైతే పాటిస్తానో అవన్నీ పాటించేదాన్ని. అప్పుడు కూడా అవన్నీ చేశాను. అంటే ఎవ్రీ టైం నేను టవల్ న్యూ వాష్ చేసిన టవలే యూస్ చేస్తాను అనమాట తలస్నానం చేసినప్పుడు. ముందు యూస్ చేసింది ఏది యూస్ చేయను. అండ్ మన దూకుంటాం కదా దువ్వెనలు, ఆ దువ్వెనలో కూడా ప్రతిసారి నేను తలస్నానం చేసిన ప్రతిసారి వాష్ చేసుకుంటా. మేము చదువుకునేటప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళంటే 2 కోమ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. ఒకటి ఆయిల్కి, ఒకటి వచ్చేసి డ్రై అంటే తలస్నానం చేసినప్పుడు దూకునే కోంబు ఒకటి, ఆయిల్ కోంబు ఒకటి. అంటే క్లీన్ చేసుకోవడానికి వాళ్ళు ప్రతిసారి క్లీన్ చేసుకోలేక అలా కూడా మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగా మాకు కుదరదని అనుకున్న వాళ్ళు ఇలా అయినా మెయింటైన్ చేయండి. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల కూడా మనకి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం,
మీరు ఎక్స్టర్నల్గా యూస్ చేస్తే వాటితో పాటుగా ఇంటర్నల్గా కూడా ఫుడ్ అనేది కొంచెం మంచిగా తీసుకోండి. మంచి డైట్ తీసుకుంటే మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గిపోతుంది అనమాట. అండ్ మీకు ఇప్పుడు నేను ఈ షాంపూ వల్ల మీకు హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అటువంటివి అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం మీరు వీటిల్ని లీవ్ ఇన్ కండిషనర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు షాంపూ మిక్స్ చేసేసారు కదా, షాంపూ మిక్స్ చేసి తలస్నానం చేసేసారు, కొంచెం వాటర్ పక్కన పెట్టేసుకొని తలస్నానం చేసిన తర్వాత మనం వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకుంటాం కదా, చేసేసుకున్న తర్వాత జస్ట్ లాస్ట్లో ఆ వాటర్ తోటే మీరు హెయిర్ని రిన్స్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఆ వాటర్ మనం మగ్గు వాటర్లో కలిపేసి కొంచెం వాటర్ కలిపేసి మన తల మీద లాస్ట్ మగ్గు పోసేసుకున్నా కూడా మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని బెస్ట్ టిప్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.